హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది కస్టమర్ అయితే కూలింగ్ రావట్లేదు అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. మనం వచ్చి చూసేసరికి అవుట్డోర్లో సౌండ్ వస్తుంది, గ్యాస్ లీకేజ్ సౌండ్. జస్ట్ అప్పుడే లీకేజ్ అవుతుంది అనమాట. అది సడన్గా కూలింగ్ అయిపోయిందని చెప్పేసి కస్టమర్ కాల్ చేశాడు. తీరా మనం వచ్చి చూసేసరికి అవుట్డోర్లో సౌండ్ వస్తుంది, ఆయిల్ ఫార్మేషన్ కూడా ఉంది వాల్స్ బ్యాక్ సైడ్ అవుట్డోర్లో. వచ్చి చూసేసరికి అక్కడ లీకేజ్ వస్తుంది, దొరికింది, సౌండ్ కూడా వినిపిస్తుంది, అంత ఆయిల్ స్పాటేజ్ ఉంది. సో ఏమంటే అవుట్డోర్ని అక్కడే దింపేసి కస్టమర్ ఇంట్లోనే ఎయిర్ ప్రెజర్ పెట్టి చూడడం జరుగుతుంది. ఎయిర్ ప్రెజర్ పెట్టిన తర్వాత చూస్తే అవుట్డోర్లోనే సౌండ్ వస్తుంది, లీకేజ్ సౌండ్. అంటే చాలా పెద్దగా ఉందన్నమాట, పెద్ద లీకేజ్ ఉంది కాబట్టి మనకు సౌండ్ అనేది వినిపిస్తుంది. చూస్తున్నాం ఎక్కడ ఉందని చెప్పేసి ఆయిల్ స్పాట్ దగ్గర చెక్ చేస్తే ఆ కార్నర్లో కింది సైడ్ అనేది లీకేజ్ ఉంది. చూసాం, సౌండ్ వస్తుంది, ఎయిర్ ఫ్లో ఉంది. హీట్ వల్ల కానీ లేదంటే వైబ్రేషన్ వల్ల కానీ అట్లా హోల్స్ పడిపోతాయి. చూసాము, ఫైండ్ అవుట్ అయితే చేసాము. బాగా సౌండ్ వస్తుంది. ఎయిర్ ప్రెజర్ పెట్టి చూసాము. చూసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయడానికి చెప్పేసి వెల్డింగ్ సెట్ తీసుకురావడానికి మనల్ని పంపించేసాను. ఇక్కడ చేసి మళ్ళీ ఏమంటే వేస్ట్ అయిపోతుందని. దొరకకపోతే మనం షాప్ దగ్గర తీసుకెళ్ళి టెస్టింగ్లో పెడతాం. మనకు లీకేజ్ అనేది దొరికింది కాబట్టి వెంటనే వెల్డింగ్ సెట్ తెచ్చి ఇక్కడే వెల్డింగ్ చేసేసి గ్యాస్ ఫిల్లింగ్ చేసేసి కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి మన దాని సెట్ కోసం పంపించేసి. ఈ కెపాసిటర్ కూడా పగిలిపోయింది చూడండి. కెపాసిటర్ అంతా ఆయిల్ ఫార్మేషన్ వచ్చింది. వీటి వల్ల కెపాసిటర్ కూడా ఇదైంది. వెల్డింగ్ పెట్టేయడం అయితే జరిగింది ఇక్కడ మన కార్నర్లో. ఇక్కడే కస్టమర్ ఇంటి దగ్గరనే వెల్డింగ్ సెట్ తెప్పించి వెల్డింగ్ చేసేసాం. వెల్డింగ్ పెట్టిన తర్వాత లీక్ టెస్ట్ చేస్తున్నాం అన్నమాట. మనం మళ్ళీ హెయిర్ ఎక్కిస్తున్నాం. ఇంకా టార్చ్ కూడా ఉంది ఇక్కడ. వెల్డింగ్ పెట్టేసాం. పెట్టిన తర్వాత ఎయిర్ ప్రెజర్ ఎక్కిచ్చేసి లీక్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనం వెల్డింగ్ చేసిన దగ్గర అయితే ఎట్లాంటి లీకేజ్ కూడా రావట్లేదు, బబుల్స్ ఇట్లా ఏం రావట్లేదు. మనం తగ్గింది చేసిన తర్వాత చూస్తున్నాం ఎంత హెయిర్ ఇచ్చి ప్రెజర్ సెట్ అయిపోయిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసి గ్యాస్ ఎక్కడం అయితే జరుగుతుంది. ఒక కెపాసిటర్ కూడా కొత్త వేసాం. ఫ్యాన్ కెపాసిటర్ అండ్ కంప్రెసర్ కెపాసిటర్ అన్ని కొత్త వేయడం జరిగింది. వేసి గ్యాస్ ఫిల్లింగ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.